జంట నగరాలకు మాత్రమే ప్రత్యేకమైన సంయుక్త వారాల రికార్డులు. జంట నగరాలలో కొంతమంది హీరోలకు మెయిన్ థియేటర్ రన్‌లు బాగా వస్తాయి. కొంతమంది హీరోలకు సైడ్ థియేటర్‌ల్లోనూ, షిఫ్ట్ థియేటర్‌ల్లోనూ మంచి వసూళ్లొస్తాయి. ఈ సైడ్ థియేటర్ల, షిఫ్ట్ థియేటర్ల రన్‌ను సులభంగా తెలుసుకునే మార్గం సంయుక్త వారాల వల్ల. హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ మెయిన్ థియేటర్‌లోనైనా, షిఫ్ట్ లేదా సైడ్ థియేటర్ల విషయాల్లోనూ స్లాబ్‌కు ముందు హీమ్యాన్ శోభన్ బాబుకు, స్లాబ్‌లో మెగాస్టార్ చిరంజీవికి స్పష్టమైన ఆధిక్యత ఉండేది ఇతర హీరోల మీద. షిఫ్ట్ పైన లేదా సైడ్ థియేటర్ల రన్‌లో 60వ దశాబ్దంలోనూ, 70వ దశాబ్దంలోనూ నటరత్న ఎన్టీఆర్ చిత్రాలు ఆధిక్యత ప్రదర్శించగా, హైదరాబాద్ మెయిన్ థియేటర్ల రన్‌లోనూ, సికింద్రాబాద్ మెయిన్ థియేటర్ల రన్‌లోనూ నటసామ్రాట్ చిత్రాలు ఆధిక్యత ప్రదర్శించినవి. హీరో కృష్ణకు 1980వ దశాబ్దంలో సైడ్ థియేటర్ల లేదా షిఫ్ట్ థియేటర్ల రన్ వసూళ్లు బాగుండేవి. ఈ సంయుక్త వారాలు ఎక్కువ ఉంటే టాక్ పెద్దగా లేకపోయినా రెవెన్యూ ఎక్కువ ఉండి నష్టాలు తగ్గడం కానీ, రాకుండా ఉండడం కానీ జరిగేవి. అలాగే టాక్ బాగుంటే లాభాలు విపరీతంగా ఉండేవి. శోభన్ బాబు చిత్రాల వసూళ్లలో నైజాం ఏరియా, మరీ ముఖ్యంగా జంట నగరాలు ప్రధాన పాత్ర పోషించేవి. రాయలసీమ ఏరియాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్లతో పోల్చితే తక్కువ ఉన్న శోభన్ బాబు చిత్రాల వసూళ్లు నైజాం ఏరియాలో మరీ ఎక్కువ ఉండటం వల్ల సీడెడ్లో తక్కువ ఉన్న ఓవరాల్గా ఎక్కువ ఉండేది. కోస్తా ఆంధ్రలో ముగ్గురు చిత్రాల సగటు రెవెన్యూ టాక్ను బట్టి ఇంచుమించు సమానంగా ఉండేది. అందుకే శోభన్ బాబు చిత్రాలకు అనూహ్య వసూళ్లు వచ్చేవి ఆయన ప్రైమ్ టైంలో, అంటే 1971 నుండి 1986 వరకు. జంట నగరాలలో శోభన్ బాబు చిత్రాల రెవెన్యూలో జంట నగరాల వాటా చాలా ఎక్కువనే చెప్పాలి ఇతర హీరోల చిత్రాల వాటాలతో పోలిస్తే. ఈ అధిక రెవెన్యూకు కారణం జంట నగరాలలో మెయిన్ థియేటర్లలోనూ రెవెన్యూ ఎక్కువ ఉండేది, మరియు సైడ్ థియేటర్ల మరియు షిఫ్ట్ థియేటర్ల రెవెన్యూ కూడా ఎక్కువ ఉండేది శోభన్ బాబు చిత్రాలకు. ఇందుకు హీమ్యాన్ చిత్రాల సంయుక్త వారాలను పరిశీలిస్తే ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుంది. జంట నగరాలలో ఒక చిత్రం విడుదలైన అన్ని థియేటర్లు వారం వారం కలుపుతూ వచ్చే సంఖ్యతో సంయుక్త వారాలు లెక్కేస్తారు. ఉదాహరణకు జీవనజ్యోతి మే 16, 1975 నాడు జంట నగరాల్లో 5 థియేటర్లు విడుదలైనది. మే 23 తేదీ 1975 నుండి రెండవ వారం ప్రారంభమవుతుంది. ఆ వారంలో 2 థియేటర్లో ప్రదర్శింపబడినది. అంటే ఆ వారం అంతా, అంటే మే 23, 1975 నుండి మే 29, 1975 వరకు ప్రతిరోజు జీవనజ్యోతి చిత్ర ప్రకటనలో మొదటి వారం 5 ప్లస్ రెండవ వారం 2 థియేటర్లు కలిపి 7వ సంయుక్త వారం లేదా విజయవంతమైన 7వ సంయుక్త వారం అని ప్రకటించేవాళ్ళు. ఇలా వారం వారం థియేటర్ల సంఖ్యను కలుపుతూ ఫస్ట్ రన్ ఆఖరి వారం వరకు లెక్కేస్తారు. అలా జంట నగరాల్లో 25 సంయుక్త వారాలు ఆడిన అగ్ర హీరోల చిత్రాల వివరాలను ఈ వీడియోలో చూడండి. అంతకుముందు 25 సంయుక్త వారాల చిత్రాల కన్నా తక్కువ వారాలలో 25వ సంయుక్త వారం వచ్చిన చిత్రం జీవనజ్యోతి. జీవనజ్యోతి చిత్రం మొదటి 11 వారాలకే జంట నగరాలలో 25 సంయుక్త వారాలు ఆడి రికార్డు సృష్టించినది 1975లో. 75లో జీవనజ్యోతి 11 వారాల రికార్డును 3 ఏళ్ల తర్వాత 1978లో జగన్మోహిని చిత్రం 10 వారాలతో దాటగా దానిని బొబ్బిలిపులి భారీ మెజారిటీతో 6 వారాలకే దాటి రికార్డు సృష్టించినది. బొబ్బిలిపులి చిత్రం నుండి జంట నగరాల్లో మొదటి వారమే 10 థియేటర్లలోనూ 10 థియేటర్లకు పైగా చిత్రాలు విడుదల కావడం వల్ల ఆ తర్వాత 25 సంయుక్త వారాల జోలికి వెళ్లడం లేదు. 72లో 25 సంయుక్త వారాలు ఆడిన చిత్రాల వివరాలు. హీమ్యాన్ 3, సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు, కాలం మారింది. నటరత్న 2, కులగౌరవం, బడిపంతులు. నటశేఖర 2, పన్నంటి కాపురం, ఇల్లు ఇల్లాలు. నటసామ్రాట్ 1, విచిత్ర బంధం. స్లాబ్కు ముందు వరుస 13 సంవత్సరాలు 1971, 1983. జంట నగరాలలో ప్రతి సంవత్సరం కనీసం ఒక చిత్రమైన సంయుక్త రజతోత్సవం జరుపుకొని రికార్డు సృష్టించిన హీరో హీమ్యాన్ శోభన్ బాబు మాత్రమే. 1971 తహసీల్దార్ గారు అమ్మాయి, 1972 సంపూర్ణ రామాయణం, 1973 జీవన తరంగాలు, 1974 ఖైదీ బాబాయ్, 1975 సోగ్గాడు, 76 మనగాడు, 77 కురుక్షేత్రం, 78 రాధాకృష్ణ, 79 జూదగాడు, 1980లో కూడాల్సిన జాగ్రత్త, 1981లో పన్నెండు జీవితం, 1982లో దేవత, 1983లో ముగ్గురు మనగాడు. 1973లో అత్యధిక సంయుక్త వారాలు ఆడిన టాప్ 8 చిత్రాలు. ఈ ఆర్డరు 1970 దశాబ్దంలో హీరోల రేంజ్ ఎక్కువ సంవత్సరాలలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మొదటి ర్యాంక్ హీమ్యాన్, శారద 51 సంయుక్త వారాలు, జీవన తరంగాలు 50 సంయుక్త వారాలు. రెండవది నటరత్న, దేవుడు చేసిన మనుషులు 41 వారాలు సంయుక్త వారాలు, దేశోద్ధరకులు 29 సంయుక్త వారాలు.
మూడో స్థానం నట సామ్రాట్ బంగారు బాబు 30 సంయుక్త వారాలు, భక్త తుకారం 28 సంయుక్త వారాలు. నాలుగో స్థానం నటశేఖర మాయదారి మల్లిగాడు 27 సంయుక్త వారాలు, మీనా 25 సంయుక్త వారాలు, మరియు దేవుడు చేసిన మనుషులు 41. 1974లో 25 సంయుక్త వారాలు ఆడిన చిత్రాలు హీమ్యాన్, ఖైదీ బాబాయ్, అందరి దొంగలే, మంచి మనుషులు 3 చిత్రాలు. నటశేఖర 1, అల్లూరి సీతారామరాజు 1974 సంవత్సరంలో అత్యధిక సంయుక్త వారాలు ఆడిన చిత్రం. నటరత్న నిప్పు లాంటి మనిషి 1 చిత్రం. నట సామ్రాట్కు లేవు. 1971 నుండి 1982 వరకు 12 ఏళ్లలో జంట నగరాలలో కనీసం 25 సంయుక్త వారాలు ఆడిన చిత్రాలను చూస్తే సోలో హీరోగా హీమ్యాన్ శోభన్కు 32 చిత్రాలు, నటరత్నకు 26, నటశేఖర్కు 17 మరియు నట సామ్రాట్కు 12 చిత్రాలు ఉన్నాయి. 7 వారాల లోపే విడుదలైన వరుస 2 కలర్ చిత్రాలు 25 సంయుక్త వారాలు ఆడిన సందర్భాలను చూస్తే హీమ్యాన్కు 10, నటరత్నకు 5, నటశేఖర్కు 4, నట సామ్రాట్కు 3 చిత్రాలు ఉన్నాయి. 3 సందర్భాలు ఉన్నాయి. కలర్ చిత్రాలలో సోలో హీరోగా కేవలం 12 వారాల వ్యవధిలో విడుదలైన 4 చిత్రాలు, ప్రతి చిత్రం కనీసం 25 సంయుక్త వారాలు ప్రదర్శింపబడి జంట నగరాలలో మొత్తం 108 సంయుక్త వారాలు ఈ 4 చిత్రాలు కలిపి ప్రదర్శింపబడి ఆల్ టైమ్ రికార్డు. సోగ్గాడు 30 సంయుక్త వారాలు, పిచ్చిమారాజు 26 సంయుక్త వారాలు, ఇద్దరు 27 సంయుక్త వారాలు మరియు ప్రేమబంధం 25 సంయుక్త వారాలు. ప్రతి చిత్రం కేవలం 17 సోలో వారాలకు అంతకు ముందే 25 సంయుక్త వారాలు వచ్చాయి. పంతొమ్మిది 1981 కాలంలో జంట నగరాలలో ఒకే నెలలో 2 చిత్రాలు విడుదలై 2 చిత్రాలు 25 సంయుక్త వారాలు ప్రదర్శింపబడిన సందర్భాలు హీమ్యాన్కు 3, 1975 మేలో బాబు మరియు జీవనజ్యోతి, 1979 అక్టోబర్లో మండేగుండలు మరియు గోరింటాకు, 1981 ఏప్రిల్లో ఇల్లాలు మరియు దీపారాధన. మిగతా ఏ అగ్ర హీరోకు ఒక్కసారి కూడా ఇలా లేదు. 1971 నుండి 1982 వరకు ఒక సంవత్సరంలో టైటిల్ రోల్పై 3 చిత్రాలు జంట నగరాల్లో కనీసం 25 సంయుక్త వారాలు ప్రదర్శింపబడి తిరుగులేని రికార్డు. 1975 బాబు, జేబుదొంగ మరియు సోగ్గాడు. 4 వారాల్లోపే విడుదలైన వరుస 2 కలర్ చిత్రాలు 25 సంయుక్త వారాలు ఆడిన సందర్భాలు హీమ్యాన్కు 5, నటశేఖర్కు 2, నటరత్నకు 1, నట సామ్రాట్కు 1. 1972, 1982 11 ఏళ్ల కాలంలో 7 సంవత్సరాలలో జంట నగరాలలో అత్యధిక 25 సంయుక్త వారాలు ప్రదర్శించుకున్న చిత్రాలు కలిగి తిరుగులేని ప్రజాదరణ కలిగిన హీరోగా నిరూపించుకున్న హీరో హీమ్యాన్. 1972, 1973, 1974, 1975, 1976, 1979 మరియు 1982. 1973లో జంట నగరాల్లో అగ్ర హీరోల చిత్రాలలో అత్యధిక సంయుక్త వారాలు ఆడిన టాప్ 8 చిత్రాలు శారద, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు, బంగారు బాబు, దేశోద్ధరకులు, భక్త తుకారం, మాయదారి మల్లిగాడు, మీనా. ఈ వివరాలు ఇంతకుముందు చెప్పాను. 1971, 1982 కాలంలో ఒకే సంవత్సరంలో జంట నగరాల్లో కనీసం 25 సంయుక్త వారాలు ఆడిన అత్యధిక కలర్ చిత్రాలు సోలో హీరోగా హీమ్యాన్ 6, 1982లో, హీమ్యాన్ 5, 1975లో, నటరత్న 4, 1975లో, హీమ్యాన్ 4, 1976లో, నటశేఖర 3, 1982లో, నట సామ్రాట్ 2. 1982లో 25 సంయుక్త వారాలు ఆడిన అగ్ర హీరోల చిత్రాలు హీమ్యాన్ 6, వంశఘోరం, ప్రేమమూర్తులు, ప్రతీకారం, స్వయంవరం, దేవత, ఇల్లాలి కోరికలు. నటరత్న ఎన్టీఆర్ 2 చిత్రాలు, బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి. నటశేఖర కృష్ణ 2 చిత్రాలు, బంగారు భూమి, ఈనాడు. నట సామ్రాట్ లేవు. ఈ 82లో 25 సంయుక్త వారాలన్న చిత్రాలను చూస్తే నటరత్న ఎన్టీఆర్కు, నటశేఖర కృష్ణకు సూపర్ హిట్ చిత్రాలు మాత్రమే ఆడాయి. కానీ నటభూషణ శోభన్బాబుకు వంశఘోరం, ప్రతీకారం లాంటి యావరేజ్ సినిమాలు కూడా ఆడాయి. అది శోభన్బాబు రేంజ్. 1981లో జంట నగరాలలో అగ్ర హీరోల చిత్రాలలో కనీసం 30కు పైగా సంయుక్త వారాలు ఆడిన చిత్రాలు హీమ్యాన్కు 3 ఉన్నాయి, 12 జీతం, ఇల్లాలు, దీపారాధన. నట సామ్రాట్కు 1, ప్రేమాభిషేక్. అత్యధిక సంయుక్త వారాల్లో ప్రదర్శింపబడిన చిత్రం 1981లోను స్లాబ్కు ముందు నటరత్న, కొండవీడి సింహం. నటశేఖర 1 చిత్రం, ఊరికి మనగాడు. 2 వారాల లోపే విడుదలైన వరుస 2 కలర్ చిత్రాలు 25 సంయుక్త వారాలు ప్రదర్శింపబడిన సందర్భాలు ఒకరోజు గ్యాప్, ఇల్లాలు, దీపారాధన. 13 రోజుల గ్యాప్, నాయుడు గారు అబ్బాయి, బంగారు భూమి. 14 రోజులు హీమ్యాన్, బాబు, జీవనజ్యోతి. 14 రోజులు హీమ్యాన్, మండేగుండలు, గోరింటాకు.
1971 నుండి 1982 వరకు 12 ఏళ్లలో ఏ హీరోకి ఎంతమంది దర్శకులతో జంట నగరాలలో కనీసం 25 సంయుక్త వారాలున్న చిత్రాలున్నాయో చూస్తే హీమ్యాన్కు 18 మంది దర్శకులతో, నటశేఖర్కు 15, నటరత్నకు 14, నటసామ్రాట్కు 10 మంది దర్శకులతో ఉంది.